తమ్ముడు మాట్లాడమ్మా, పాస్టర్ గారు మాట్లాడండి. కాదు బాబు, నేను ప్రార్థన కూడా ఆపేసుకొని నేను ఆయన ఏదో ఫోన్ చేశాడు అని చెప్పేసి నేను మాట్లాడితే నువ్వు వెళ్ళిపోతే ఏంటి అసలు? నేను వెళ్ళిపోలే, నాకు కట్ మీ కట్ అయ్యి ఆటోమేటిక్ అది. మళ్ళీ చేశాడు కదా ఆయన. చేయలే చేస్తే నాకు మిస్ కాల్ వస్తుంది. చేశాడు. సరే, ఈయన క్రైస్తవుడు కాదండి, అన్ని అబద్ధాలు చెబుతున్నాడు. అన్నా నేను అబద్ధాలు చెప్పను అన్న, ఎందుకు చెప్తాను చెప్పు? ఏం కట్ చేస్తే కట్ చేసానని చెప్తాను. పర్వాలేదు, అదేం పర్వాలేదు బెడి. ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు మనం చర్చించుకుందాం సార్. చర్చించుకోవడం వల్ల జ్ఞానం పెరుగుద్ది. అవునా? ఇప్పుడు నేనేమన్నామంటే అప్పుడు ఆది అందు వాక్యం ఉండును, వాక్యమే శరీరధారయ్యి. అదేలే ఇక సారాంశం అదే. నేను చిన్నప్పటి నుంచి నేను బైబిల్ చెప్పేవాడిని, నాకు తెలియదు అంటలే. కానీ ఇప్పుడు ఆ పదానికి యేసుకు సంబంధం ఏంటి అంటున్నాను నేను. ఆ పదానికి యేసుకు సంబంధం అంటే ఆ వాక్యం శరీరధారమే వచ్చాను. ముందులో చదివి చూపిస్తానన్నా. సరేనండి, చదువు నేను చెప్తాను నీకు మొత్తం. చదివి చూపిస్తాను. చదువు చెప్తాను అన్న. అవునన్నా చదువు. ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, ఆ వాక్యమే దేవుడై ఉండను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండను, సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రవేశించుచున్నది గాని చీకటి దానిని గ్రహించకుండెను. ఎవరైనా చెప్పండి మరి. సరేనండి, ఇప్పుడు ఆయన ఎవరు అంటున్నాను? ఇప్పుడు నేనేమన్నాను? ఇప్పుడు ఆ ఎలుగే వచ్చి చిలివేసుకుందా? ఆ ఎలుగే వచ్చి మొల్ల కిరీటం పెట్టుకుందా? ఆ వెలుగే వచ్చి గాడిద మీద ఎక్కి ఊరేగిందా? అవి కూడా ఉండాలి కదా. నేను చెప్పేది తమ్ముడు, ఈ వెలుగెళ్ళి గాడిద మీద ఎక్కుద్ది, ఈ వెలుగెళ్ళి ముఖం మీద ఉమ్మేయించుకుంటది, ఈ వెలుగెళ్ళి 3 మేకులు కుట్టించుకుంటది అని చెప్పి రాయాలి కదా. ఇప్పుడు కాదమ్మా, ఈ వెలుగే యేసు అని రాయాలి కదా. ఆ వెలుగు ఎవరు అంటున్నా నేను? నీలో కూడా వెలుగుంది, నాలో వెలుగుంది. ప్రపంచంలో ప్రతి ఒక్కడు బతుకున్నోడికి ప్రతి ఒక్కడికి వెలుగు ఉంటది. మీరు బైబిల్ చదివి, మీరు బైబిల్ చదువుతారా? అరే నేను ఇప్పుడు ఏమన్నా, ఇప్పుడు ఒకటండి, ఒక పేరు కావాలి. ఇప్పుడు వేరే వాళ్ళు అంటారు చదివిండారా? ఏమండి వెలుగు అన్నారు మీరు, ఆ వెలుగు పేరేంటంటున్నాను నేను. మీకు అర్థం కాని విషయం ఏంటంటే, ఏడో వాక్యం తీసుకొచ్చి ఎవడికో తగిలిస్తే ఎవడు దానికి బాధ్యుడు? ఆ వెలుగు నేనే అనుకోండి, ఆ వెలుగు రాజు పాస్టర్ వెలుగు అంటే దానికి ప్రమాణం ఉండాలి కదా అంటున్నాను నేను. అన్ని పేర్లు చెప్తా, ఆ వెలుగుకి ఎన్ని పేర్లు ఉన్నాయి, అన్ని అదే ఎందుకు ఉంటదండి? నేనే దేవుడిని నన్ను నమ్మండి. మరి రాజు పాస్టర్ అనేవాడు ఆ ఆది అంది దేవుడి దగ్గరే ఉన్నాడు, ఆ నుంచి ఇక్కడికి వచ్చాడు. ఈ మరి నాకేయండి దశం భాగాలు. నేనే, నా పేరు రాజు. మీ పేరు రాజు? శామ్ పీటర్ చెప్పేదేనమ్మా. శామ్ పీటర్ దానియేల్ రాజు. శామ్ పీటర్ దానియేల్ రాజు గారు, మీరు యోహాను సువార్త చదివినారా ఒకసారైనా? 100 సార్లు చదివాను, కానీ దానికి సంబంధం లేదు తమ్ముడు. మీకు అసలు అర్థం కాలేదన్నమాట. ఇప్పుడు ఇంకో పని చేస్తాను చూడు తమ్ముడు. చెప్పండి, చదవండి ఒకసారి యోహాను సువార్త. తమ్ముడు నేను చెప్పేది యోహాను సువార్త 6వ అధ్యాయము 35 నుంచి 41 చూడు. అక్కడ ఉంటది, నా ఇష్ట ప్రకారం చేయుటకు నేను రాలేదు, నా తండ్రి చిత్ర ప్రకారం చేయుటకు మాత్రమే వచ్చి తిని. నా యుద్ధకు వచ్చిన వారు నేను త్రోచివేయను. కుమారుని చూచి నా యుద్ధ విశ్వాసం ఉంచు ప్రతివాడు నిత్య జీవం పొందుటే పొందడు. నిత్య జీవం అంటే నా యందు విశ్వాసం ఉంచువాడు ఎవడు నిత్య జీవం పొందడు. నా తండ్రి చిత్త ప్రకారం చేసిన వాడు ఖచ్చితంగా నిత్య జీవం పొందుతాడు అని చెప్పి ఉంటది. అందులో ఏమని ఉంటది?
అదే ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పిన మాట నా అంతటా నేను చేయటకు రాలేదు కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేయటకు వచ్చిన అని చెప్పానా. మరి ఎవరు వచ్చారు ఇప్పుడు తండ్రి చిత్త ప్రకారం చేయనికే? ఎవరు వచ్చింది? ఎవరు తండ్రి చిత్త ప్రకారం నెరవేర్చుటకు వచ్చిన వారు ఎవరు? అవును, నా అంతటా నేనేం చేయలే అంటున్నాడు. ఇప్పుడు ఇంకొకటి, నీకు దేవుడు కుమారుడు అనేవాడు యేసు కాకుండా యేసు కన్నా చాలా మంది కుమారులు ఉన్నారు. దేవుని కుమారుడు భూమి మీదకి వచ్చి, యేసు రాకముందు భూమి మీదకి వచ్చి మనుషుల కుమార్తెలను పెళ్లి చేసుకున్నారు వాళ్ళు. దేవుడి కన్నా, ఈ యేసు కన్నా ముందు చాలా మంది కుమారులు ఉన్నారు ఆయనకి. ఎక్కడ? చాలా మంది. ఆది కాండంలో ఉంటుంది నీకు. అందరు కుమారులు యాక్చువల్ దేవుని కుమారులు అందరము. మనము నాన్న కుమారుడు, నీవు కుమారుడు. ఆయన ఎవరెవరు అంగీకరించారో ఆయనకు అందరికి కుమారులు అయితే అధికారం ఇచ్చాడా? లేదంటలేదు ఆయన కూడా. ఇప్పుడు అంతకన్నా చాలా మంది కుమారులు ఉన్నారు కదా. యేసు ఒక్కడే కుమారుడు కాదు. అసలు యేసు అనేవాడు సార్, తమ్ముడు నేను ఒక్కటి చెప్తా. యేసు అనేవాడు చెప్పేది దేవుని నమ్ముకుంటావా? అరే బాబు, నేను పాస్తున్నామ్మా, నేను చెప్పాను కదా. నమ్ముతారు యెహోవా దేవుడు నమ్ముతారా? మీరు తండ్రిని నమ్ముతారా? మరి అదే యోహాను సువార్త 5వ అధ్యాయము 26వ వచనం ఏం చదువుతా ఒకసారి చెప్పన్నా. ఏం చెప్పు చెప్పు. నన్ను అడగొద్దు తమ్ముడు, ఏముందో క్షారం చదువు. నేనేముందో నేను చదివి చెప్తా. నేను పాస్టర్ అనుకో, పక్కన చదవమని చెప్తాం మేము. నువ్వు వచ్చి నన్ను పాస్టర్ నువ్వు చదువు అంటావు, నాకు అర్థం కాదు. ఏం నేర్చుకున్నావు నువ్వు? పెద్దలను ఏం గౌరవిస్తావు అన్నా? మరి అదే మీరు చదివితే మీకు ఒక్క క్లారిటీ వస్తుంది కదా నాన్న చదివేదానికన్నా అని నేను ఒక మాట మీకు చెప్పమ్మా. ఇప్పుడు నన్ను అడగొద్దు నువ్వు. నేను ఒకటి చెప్పాను, చదివి చూపించాను. సరే ఒక్క నిమిషం అన్న. 5వ అధ్యాయము యోహాను సువార్త 5వ అధ్యాయమే 21వ వచనం చదువుతాను ఒకసారి. తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించునో అలాగే కుమారుడును తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించను. అంతేనా? తండ్రి ఎవనికి తీర్పు తీర్చడు గాని తండ్రిని గణపరచున్నట్లు అందరూ కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. అంతేనా? ఇప్పుడు ఎవరు అప్పగించారా? సర్వాధికారం ఎవరి చేతిలో ఉండదు ఇప్పుడు? ఇప్పుడు యేసు మరణానికి కదయ్యా బాబు చెప్పేది. యేసు మరణానికి ఆయన భయపడ్డాడు. నిజమైన వాడు మరణానికి భయపడ్డు. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేది విను తమ్ముడు. యేసు చచ్చిపోవడానికి అసలు సిద్ధపడ్డా ఆయన. యేసు చచ్చిపోవడానికి అసలు సిద్ధపడ్డు. అది మీరంతా అజ్ఞానంలో ఉన్నారు. సిద్ధపడలేదు. నీకు మొత్తం సువార్త 36 నుంచి 47 చూడు. మొత్తం సువార్త 26వ అధ్యాయము 36 నుంచి 47. 26వ వచనం ఏముందో చూడు ఇంకొకసారి. మొత్తం సువార్త 26 చెప్పేది ఒకసారి. జీవము గలవాడై ఉన్నాడు. తమ్ముడు నేను చెప్పేది ఫస్ట్ విను. మొత్తం సువార్త 26వ అధ్యాయము 37 నుంచి 47 ఎందుకు ఏముంటదంటే, యేసు మరణానికి భయపడి తండ్రి నీ చిత్తమైతే ఈ గుండె నా నుండి తప్పింపుము అని ప్రాణభయంతో ఏడుస్తాడు. ఆయన ప్రాణభయంతో 3 సార్లు ప్రార్థన చేస్తాడు ఆయన. భయపడతాడు మనిషి. ఆయన మనిషి ఎక్కడ? నువ్వు ఇందాలు ఏం చెప్పావు? ఆయన ఆడ భయపడ్డాడన్నావు, మనిషి అంటున్నావు. మరి మనిషి అన్నప్పుడు దేవుడే అయ్యా, నువ్వే చెప్పావు మనిషి అని. నేను కూడా మనిషి అంటున్నాను కదా. ఆయన ప్రవక్తుడు కాదు నాయన, ఆయన మనిషి అన్నాను. నువ్వే ఒప్పుకున్నావు మనిషి అని. ఇంకా నేనేం చెప్తాను దానికి? ఆయన వచ్చింది మనిషి కుమారుడు అనట్లేదు. ఆయన వచ్చింది మనిషి కుమారుని కాదు, మనిషి రూపాన్ని దాల్చుకొని వచ్చాడు. ఏమని ఉంటది వాక్యము? మనిషి కుమారుడా? ఏ మనిషి కుమారుడు అతను? ఆయన ఏ మనిషి బాబు? ఆయన ఏ మనిషికి పుట్టాడు? ఇప్పుడు యోధా వంశం నీతి చిగురుని పుట్టిందును ఆయన రాజగుణ అని ఉంటది. యోధా వంశం అంటే యోధ కొడుకో మునుమనుడో మనవడో మేరీని సెక్స్ చేస్తే పుడితేనే వాడు ఆ వంశంలో రావాలి. మధ్యలో పరిశుద్ధాత్ముడు వచ్చి కమ్ముకున్నాడు. మరి ఆ పరిశుద్ధాత్ముడు కమ్ముకుంటాడని బైబిల్ ఎక్కడ చూపిస్తాను? పరిశుద్ధాత్ముడు వల్ల గర్భం వస్తుందని ఎక్కడుంది? పరిశుద్ధాత్మ వల్ల గర్భం చేస్తాడు అనేది ఎక్కడుంది అంటున్నా. పరిశుద్ధాత్ముడు వల్ల యేసు పుడతాడు అనేది ఎక్కడుంది? అసలు మేరీకి యేసు పుడతాడు అనేది ఎక్కడుంది?
మేరీకి మేరీకి ప్రవచనం అన్నా. అదే ఆ ప్రవచనం ఉండాలి. ఈ ప్రవచనం నెరవేరలేదు. యూదా వంశం నీతి జిగురు అసలు పుట్టలేదు. మరి మేరీ పుడతాడని ప్రవచనం లేదు. పోనీ ఆ పరిశుద్ధాత్ముడికైనా పుడతాడని ప్రవచనం ఎక్కడా లేదు. మీరు దేనికి లింక్ చేసుకొని యేసు దేవుడు అంటున్నారు మీరు. రోమా 9:5 చెప్పు. రోమా 9:5 చెప్పమ్మా చెప్పు. నీ చేత కూడా బైబిల్ పెట్టుకుంటే బాగుంటది. ఫస్ట్ బాబు నువ్వు చెప్పు అని చెప్పాను. నువ్వు చెప్పు నాన్న అని చెప్పాను. చెప్పాడు కాదు. నా చర్చిలో కరెంట్ పోయింది. చెప్పు. రోమా 9:5 ఎట్లా నేర్చుకుంటావు నాకు అర్థం కావట్లేదు. బాబు మేము దశం భాగాల కోసమే పాస్టర్లు అవుతాము. అమ్మాయిల కోసమే పాస్టర్లు అవుతాము. డబ్బుల కోసమే పాస్టర్లు అవుతాము. మేము రాజకీయ నాయకులు అవడానికే పాస్టర్లు అవుతాము. మనుషుల్ని పిచ్చినాటం చేసి ఆట ఆడుకోవడానికే పాస్టర్లు అవుతాము. తెలుసు కదా నీకు. పాస్టర్ గారు రోమా 9:5 తీయండి. అక్కడ చూపిస్తాను యేసుక్రీస్తు దేవుడని. చెప్పమ్మా అంటున్నాను నేను. ఏముందో చెప్పు. చెప్పు చదువు. మీరు చదివితే బాగుంటుంది. నువ్వు చదువు నాన్న. నాకు 100 సార్లు చెప్పా. నాకు కరెంట్ పోయింది. పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడయ్యింది నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఇప్పుడేం చెప్తారు? క్రీస్తు ఇప్పుడేం చెప్పారు మీరు? ఏముంది? రోమా 9:5 చూడండి. ఇప్పుడు రోమా 9:5 ఏముంది అంటున్నా నేను. చెప్పు ఒకసారి చెప్పు మళ్ళీ. చెప్తాను బాగా విను. పితరులు వీరి వారు. పితరులు ఎవరు వారు? క్రీస్తు వారు. పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడయ్యుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. మరి కాదు బాబు, ఇప్పుడు ఆయన సర్వాధికారి అయితే ఈయన ఎందుకు అంటాడు నా తండ్రి నీ చిత్తం అయితే గిన్ని నా నుండి తప్పింపుము అని ప్రాణానికి ఎందుకు భయపడతాడు? ఎందుకంటే తాను మనిషి కుమారుడు ఇప్పుడు సర్వాధికారం అంటే అతని ప్రాణం మీద అతనికి అధికారం ఎందుకు లేదంటున్నాను నేను. అతను ప్రాణం మీద అతనికి అధికారం లేనప్పుడు సర్వాధికారం ఏడు నుంచి వచ్చింది అంటున్నాను నేను. ఇప్పుడు ఓ పని చేయండి తమ్ముడు, ఓ పని చేయి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 47 నుంచి 56 చూస్తే యేసుని ప్రధాన యాజకులు తీసుకొచ్చి అక్కడ విచారణ చేస్తారు. విచారణ చేస్తే యేసుని వదిలిపెట్టాలని చెప్పేసి అతను చెప్తే ఏ రోజు రాదు. అక్కడ వాళ్ళు ఏమంటారంటే అక్కడ ఈ శిష్యులే పట్టిస్తారు. అయితే చెప్పేది శిష్యులు పట్టించిన తర్వాత ఇక్కడ మత్తయి సువార్త 26వ అధ్యాయము 47 నుంచి 56 చూస్తే యేసు ప్రధాన యాజకులు వచ్చి బందిపోటు దొంగని పట్టినట్టు పట్టి బంధించను. ఆయనను ఆయన శిష్యులే పట్టించను లేఖములో అని ఉంటున్నది. చెప్పేది ఇది ఓకే. ఇప్పుడు మత్తయి సువార్త చూడు ఒకసారి 27వ అధ్యాయము 57 నుంచి 68 విచారణ చేస్తారు. విచారణ క్రమంలో మేధావులు మహానుభావులు అందరూ కూడా కూర్చొని ప్రధాన యాజకులు యేసుని చంపమని ఆయనను విరోధంగా అబద్ధకు సాక్ష్యం చెప్పిన అని ఉంటది. యేసుని చంపమంటారు. ఇద్దరు మనుషులు వచ్చి వీడు దేవాలయాన్ని కూర్చి 3 రోజులు కట్టిస్తానని అబద్ధం చెప్తున్నాడు అన్నప్పుడు నీవు దేవుడివా అని అడుగుతారు. అడిగితే అప్పుడు నీవు అన్నట్లే అంటుందా అంటే వీడు దైవ దూషణ చేస్తున్నాడని చెప్పి చంపుతారు. ఇప్పుడు నీకు ఈ విషయం నేను చెప్పేదినమ్మా. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే విషయం చెప్పేది విను నాన్న. ఇక్కడ ఏంటంటే పాత నిబంధన గ్రంథంలో నేను చెప్పేది వినమ్మా అంటే పాత నిబంధన గ్రంథంలో ఏముంటదంటే
నాకన్నా ఇంకొకడు దేవుడు లేడు. ఈ నీటినే గాని, ఆకాశమునే గాని, భూమినే గాని నేను తప్ప మరొకడు లేడు. అట్టి వాణ్ణి ఏంటి రాళ్ళతో కొట్టి చంపమంటాడు యెహోవా దేవుడు. అందుకని ఇతను చంపాడు తప్ప యేసు మనుషుల పాపాల కోసం చచ్చినట్టు ఎక్కడా లేదు. ఇది దైవ దూషణ. ఇక్కడ నీకు పాయింట్ అర్థం కావట్లేదు. ఇక్కడ రాజద్రోహము దైవద్రోహము ఈ రెండే ఇతనికి చావడానికి కారణాలు తప్ప మనుషుల పాపాలు ఇక్కడ ఏమీ లేవు. మత్తయి సువార్త 26 అయితే మీరు 26 వచ్చినాం. 26 చెప్పు 26 ఏముంటుంది? అరే చెప్పు బాబు. ఇప్పుడు ఇదిగో నేను వచనము అధ్యాయము నేను చెప్తున్నా, అందులో సారాంశం నేను చెప్తున్నా, అందులో ఏముందో నువ్వు చెప్పాలి. ఇప్పుడు మత్తయి సువార్త 26 చెప్తా చూడ చదువు. వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని విరిచి ఏమన్నా దాన్ని ఆశీర్వాదించి మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరము అని చెప్పును. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము వలన పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము, కొత్త నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసము కొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నాను. యేసుక్రీస్తుకి తెలుసు ఆయన చనిపోతాడని తెలుసు, ఆయన చనిపోనికే వచ్చినట్టు తెలుసు. యేసుక్రీస్తు వచ్చిండేది కూడా చనిపోనికే, బతకాలని కాదు. ఆయన భయపడడం అంటే కూడా ఊరికే ఈ మాటలు ఆయన చచ్చిపోయి ఎవడు నువ్వు వచ్చింది కూడా సావడానికే, నేను వచ్చింది సావడానికే. ఎవడైనా సత్తాడు, సావడానికి కారణం ఉండాలి కదా అంటున్నాను నేను. ఇప్పుడు చెప్పేదినమ్మా, అది ఎక్కడుంది? ఇది ఇక్కడ లేదు కదా. ఈ వచనం ఏదైతే ఉందో ఇది లేదు. నేను చెప్పేదినమ్మా, ఇక్కడ యేసు కూడా మంచోడు అనుకుంటున్నా. యేసు కూడా మంచోడేం కాదు. లూకా సువార్త 11వ అధ్యాయము చెప్పేది 23 నుంచి 26లో ఉంటది. నా పక్షము లేని వాడు నాకు విరోధి అంటాడు. తన మాట విన నా పక్షము లేని వాడు నాకు విరోధి అంటాడు. ఆయన చూపించి తెలుసు మాకు. లూకా సువార్త 11వ అధ్యాయము 23 నుంచి 26 ఇప్పుడు యోహాను సువార్త 3:16 దీని సమాధానం చెప్పమ్మా. లూకా సువార్త 11వ అధ్యాయము 23 నుంచి 26 నా పక్షము లేని వాడు నాకు విరోధి, వాడి ఇంట అపవిత్ర ఆత్మలు చేత అంటాడు. అరే ఇదేందా బాబు వాడినప్పుడు ఇప్పుడు నువ్వు ఉన్నావు, నేనున్నా, నువ్వు నాతో స్నేహం చేయకపోతే నేను చంపేస్తా అంట. అది న్యాయమేనా? బైబుల్లో ఏమేమున్నాయి నా బుక్ లో? ఇది చాలా తప్పు. దగ్గర ఉండేది ఏ బుక్ చదువుతావు నువ్వు? బుక్ అంటే ఏమంటే బైబుల్ దానికి విలువ బుక్ ఏ బుక్ చదువుతావు నువ్వు? చెప్పేది వింటావా? ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? అసలు యేసు భాష తెలుసా నీకు? యేసు ఎక్కడ పుట్టాడో తెలుసా నీకు? యేసు భాష చెప్పు నువ్వు. యేసు భాష కాదమ్మా, యేసు భాష ఏంటి నువ్వు చెప్తావా? యేసు ఎక్కడ పుట్టాడో చెప్తావా? అరమైకి భాష, యేసు భాష అరమైకి భాష. ఓకేనా? కింగ్ జేమ్స్ వర్షన్ ద్వారా ఈ తెలుగు బైబిల్ తర్జమా చేయబడింది. నా దగ్గర 66 గ్రంథముల పుస్తకం ఉంది. ఇది ఇంతకుముందు 86 పుస్తకాలు, దాని తర్వాత 72 పుస్తకాలు, దాని తర్వాత 66 పుస్తకాలు చేశారు. దాన్ని 86 పుస్తకాల్లో ఉన్న దారుణాలు తీసేశారు. 72 పుస్తకాల్లో ఇంకా దారుణాలు ఉంటే తీసేశారు. అదన్నీ తీసేయగా 66 పుస్తకాలు మిగిలిన. ఇందులో కూడా చాలా దరిద్రం ఉంది. ఓకేనా? ఒకటి ఉంటుంది చెప్పేది, చాలా దరిద్రం ఉంది ఇందులో. ఒక మాట ఉంటది, ఈ గ్రంథంలో ఒక పొల్లు గాని తీయకూడదు, ఒక పొల్లు చేర్చకూడదు. అలా చేరిస్తే తెగులు పడతాయి అని ఉంటది. ఉంటదా? మరి అలా ఉన్నప్పుడు 82 పుస్తకాలని 76 ఎందుకు చేశారు? అప్పుడు 5 తీసేశారు. మరి 72 పుస్తకాలని 66 ఎందుకు చేశారు? ఇదంతా కూడా దరిద్రం, అబద్ధం తమ్ముడు.
అది మన కొద్దుడు ఎవడో తీసేసారా, తీసేయని వదిలేయ. ఎట్ట తీసేస్తావా? దైవ గ్రంథం అన్నప్పుడు నువ్వు తీసేయడానికి నీకెవడిచ్చాడా? నీకెవడిచ్చాడు అనుకుంటున్నా? పౌలు కూడా పాత నిబంధన కొట్టేసినోడు పౌలు. అసలు దేవుడనేవాడు ఆజ్ఞలు పెడితే పౌలు ఎవడే కొట్టేయడానికి? నిజంగా పౌలనే దేవుడు అనేవాడికి పౌరు ఉంటే పౌరు వచ్చి ఇవన్నీ దరిద్రం నిర్వర్తకు అసలు ఈ పాత నిబంధన దేనికి పనికిరాదని కొట్టేస్తాడు. అసలు దేవుడు పెట్టిన దానికి మంచి కొట్టేసేదంటే ఇంతకన్నా దరిద్రం కొట్టాడు తమ్ముడు. పౌలు మీకు పౌలు అంటే భయం వేస్తుంది కదా, పౌలు పత్రికలు అంటే భయమా? అరే పౌలు అంటే మా కాదు భయము, యెహోవాకు భయపడ్డాడు. యెహోవా భయపడ్డాడు. పౌలు కొట్టేస్తే వాడు ఆతురు కూడా బేకలా యెహోవా. అంటే నువ్వు నాకు తెలిసినట్టు నువ్వు క్రైస్తవుడు కాదు, ఎవో విశ్వాసుడు కాదు, నువ్వు ఏం కాదు, నువ్వు పాస్టర్ కూడా కావు. నువ్వెవరు చెప్పడానికి? నువ్వెవరు చెప్పడానికి? పాస్టర్ని, నా చర్చ్ ఉంది, యేసు మీద ప్రమాణం చేస్తున్నా, యెహోవా మీద ప్రమాణం చేస్తున్నా, మేరీ మీద కూడా ప్రమాణం చేస్తున్నా. నేను పాస్టర్ని. పాస్టర్ అయితే నువ్వు ఎలా మాట్లాడాలి? పాస్టర్ కాకపోతే ఇంత లోతుగా ఎందుకు తెలుసుద్దా? చెప్పవా, నువ్వు ఏం మాట్లాడతావా బాబు? నువ్వు పాస్టర్ అయితే ఆన పెట్టవు, ప్రమాణం చేయకూడదని ఉంది. ఆకాశం మీద కానీ, భూమి మీద కానీ, అమ్మ మీద కానీ, నీ మీద కానీ ఎవరి మీద ప్రమాణం చేస్తాడో నాశనం పొందుకుంటాడు. నువ్వు పాస్టర్ అంటావు, ఇలా మాట్లాడతానా? అరే అదేందా బాబు, ఇప్పుడు నువ్వు నన్ను ఎట్ట నమ్ముతావు? నేను అబద్ధం చెప్తున్నా అనుకున్నావు కదా, అందుకే యెహోవా మీద ప్రమాణం చేశా. నువ్వు ఎవో దేవుడు నమ్ము, ఇక్కడికి యేసుక్రీస్తుని నమ్ము, తెలుస్తుందన్నా. నీకే తెలియదు. నమ్మటం అంటే ఇందులో నిజం ఉంటే నమ్మొచ్చమ్మా, ఇందులో అంత అబద్ధమే కదా. ఏం అబద్ధం లేదన్నా, 100% ఆయన శక్తి వేదనేది అన్నా. పాస్టర్ అంటే వాక్యాలు నెనుపుంటుంటివి, ఆటోమేటిక్ గా వాళ్ళ బైబల్ పూర్తి మొత్తంలో ఉంటారు వాళ్ళు. తమ్ముడు ఇదంతా అబద్ధం తమ్ముడు. ఇప్పుడు యెహోవా ఏమన్నాడు? నేను తప్ప ఇంకొకరు లేడన్నాడు. యేసు ఏమన్నాడు? నేను దేవునికి దేవాలయం కన్నా గొప్ప అన్నాడు. అందుకే చంపేశారు కదా. వాడు ఏమన్నాడు? యెహోవా అనేవాడు గాడిద, భూమినే కానీ ఆకాశమే కానీ నీటినే కానీ నేను తప్ప ఇంకొకరు లేడు, అట్టి వాడిని రాళ్ళతో కొట్టి చంపండి అని రాసినోడు వాడు యెహోవాడు. మరి వాడు చెప్పాడు కాబట్టి యూదులు పాటించారు. యేసుక్రీస్తు ఏమన్నాడు? నేను కుమారుడు అన్నాను, దేవుడు అని చెప్తున్నాడా? మరి ఏమో దేవుడు కాదా? పోనీ దేవుడు కాదా? నా ఓకే, మరి ఆ దేవుడు కాదని నేను అంటున్నాను. నేను మరి దేవుడు సమానం అన్నా. నువ్వేమన్నావు? రెండు మాటలు మాట్లాడుతున్నావు. ఫస్ట్ ఇంత మనిషి అన్నావు, ఇప్పుడు నువ్వు దేవుడు కాదంటున్నావు. నువ్వు అన్నదే నేను అన్నది తప్పే ఉంది. నువ్వే అన్నావు కదా ఇప్పుడు దేవుడు కాదని. సైలెంట్ ఉంటావా అన్న? 1 మినిట్ సైలెంట్ ఉంటావు, చెప్తాను నేను. యేసుక్రీస్తు అత్యుత్తముల దేవుడు అంటే మీద దేవుడు ఆయన. మళ్ళీ ఏం చెబుతావా బాబు? ఇప్పుడు ఏం చెప్పావు నువ్వు? దేవుడు కాదన్నావు, ఇప్పుడు మళ్ళీ దేవుడు అంటున్నావు. ఏం చెప్పాలి నీకు? ఆయనకి దైవత్వం ఉందన్నా. దైవత్వంలో సమానుడైనా యేసుక్రీస్తుకి దైవత్వం ఉంది. తండ్రి అయిన దేవుడే ఇచ్చారు దాన్ని, సర్వాధికారిని. తీర్చేది కూడా యేసుక్రీస్తే. సరే ఓకే. ఇప్పుడు దేవుడు యేసు గొప్పవాడు అంటావు, అంతేనా? యేసు తండ్రి నుంచి గొప్పవాడైనాడు. తండ్రి చేసింది ఇప్పుడు యేసు గొప్పవాడు అంటావు, అంతేనా? గొప్పవాడే యేసు. యేసు నేను ఎదవని అంటే నువ్వు ఒప్పుకుంటావా? యేసుని చెప్పిన మాట నేను చెప్తాను, ఒప్పుకుంటావా నువ్వు? మత్తయి సువార్త 12వ అధ్యాయము 18-20 ఉంటది. యోహాను తినకయు తాగుకయు వచ్చెను గనుక వీడు దెయ్యం పట్టిన వాడు అనుకుంటున్నారు. మనుష్య కుమారుడు యేసు తినుచును తాగుతును వచ్చిన గనుక మద్యపాని తిండిపోతే అని అనుకుంటున్నారు అంటున్నాడు. యోహాను పరిశుద్ధుడు కాదు, ఇది చెప్పేది విను. యోహాను పరిశుద్ధుడే, మాకు తెలుసు. నువ్వు 12వ అధ్యాయం 18-20 చదువు. అవునా? తినుతూ త్రాగుతూ తిరుగుతున్నావు, ఈ శుంకర కొరకు ఎలా చేస్తున్నావు అని చెప్తుంటారు యూదులు. ఆయన ఎప్పుడు చంపునామా, ఎప్పుడు లేదా, అది కూడా దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నాడు, ఇప్పుడు ఎప్పుడు చేసేయాలని తెలుసుకుంటారు. నెంబడ ఎందుకు మరి అది చూసావా? నువ్వే చెప్పావు దేవుని కుమారు అని చెప్పుకున్నావు. ఈ నా కొడుకుని ఎప్పుడు చంపాలని నువ్వు అంటున్నావా? మరి అదే అతను దేవుడు కుమారు అని చెప్పినందుకే చంపుతా అన్నారు. కానీ మనుషుల పాపాలు లేవు బాబు. నీ పాపానికి నా పాపానికి ఆడికేం సంబంధం?
వాళ్ళ గొడవ పడి వాళ్ళు చచ్చారా నాయన. నీ పాపాన్ని నాకు పాపానికి సంబంధం ఏముంది ఆడ? ఇగో మత్తయి సువార్త 13వ అధ్యాయం చూడు, చెప్పేది మత్తయి సువార్త 13వ అధ్యాయం 30 నుంచి 31. యేసు ఏం చెప్తున్నా చూడు, నా పక్షము ఉండని వాడు నాకు విరోధి, నాతో కలిసి నడవని వాడు చెదర కొట్టబడును. ఇదేనా ప్రేమ మరి? ఇంకో చెప్తా, మత్తయి సువార్త 13వ అధ్యాయం 10 నుంచి 17లో ఉంటది. యేసు ఉపమానంగా అతను బోధిస్తుంటాడు. అప్పుడు యేసు శిష్యులు అడుగుతారు అతన్ని, మీరు ఉపమాన రీతిగా ఎందుకు బోధిస్తున్నారంటే, పరలోక రాజ్యము మీకు మాత్రమే గ్రహించబడినది, అన్యులకు కాదు, అందుకే మీకు ఉపమాన రీతిగా మీకు అంటున్నాడు. అంటే యూదులకే, అక్కడున్న యూదులకే, నీకు నాకు బొచ్చు ఎవ్వరికి లేదు పరలోకం. మరి వాడు ఆ యేసు అనేవాడికి స్వార్థం లేకపోతే అందరికి పరలోకం ఇవ్వాలి కదా, యూదులకే ఇవ్వడం ఏంటి అన్న? లూకాస్ నువ్వు చెప్పేది యోహాను సువార్త 3:16. మత్తయి సువార్త 13వ అధ్యాయం 10 నుంచి 17 చూడు అన్న. నేను చెప్పేది అన్న, అందరూ కొరకు వచ్చాడని చూపిస్తాను నేను. ఆడ అందరూ కొరకు వచ్చాడని చూపిస్తున్నాను. ఇక్కడ చెప్పింది ఎదవా యేసు కాదా? ఏసే కదా? కాదమ్మా, ఈడు చెప్పింది ఎవరు? ఇక్కడ చెప్పింది ఎవరు? ఏసే కదా. అది మాకెందుకు బాబు, ఇది చెప్పు. నాకు చెప్పింది ఇది. మత్తయి సువార్త 13వ అధ్యాయం 10 నుంచి 17 చదువు ఒకసారి. ఏం చెప్పు, అదని చెప్పు, నువ్వు సారాంశం చెప్పు, నేను చెప్తాను. నీ చెప్పే కదా. అక్కడ ఒక ఉపమానంగా రహస్యంగా బోధిస్తా ఉంటాడు ఆయన. ఒకరికి అనుమానం వచ్చింది, అయ్యా మీరు ఎందుకు ఉపమానంగా బోధిస్తున్నారంటే, అప్పుడు చెప్తాడు ఆయన, పరలోక రాజ్యం మర్మము మీకు మాత్రమే అనుగ్రహించబడినది, అన్యులకు కాదు. అందుకే ఉపమాన రీతిగా వాళ్ళు విననట్టుగా కననట్టుగా వాళ్ళకి అసలు సంబంధం లేకుండా మీకు చెప్తున్నాను, మీరే వెళ్ళాలి పరలోకం, ఎవడు రాకూడదని చెప్పి ఆయన స్వార్థంగా చెప్పాడు. ఆయన మీరెవడు కాదంటానికి, నేనెవడు కాదంటానికి. అన్న పరలోక రాజ్యం అంటే ఏం చెప్పాను మొదలు? నువ్వు పరలోక రాజ్యం అంటే ఏదో చెప్పు మరి. పరలోక రాజ్యం అంటే ఏమో అది చెప్పు మొదలు. పరలోక రాజ్యం అంటే ఏందో నువ్వే చెప్పు. పరలోక రాజ్యం అంటే యెహోవా ఉన్నటువంటి దేవుడి రాజ్యం అని అనుకుంటారు. అది కాకుండా ఏముందో నువ్వు చెప్పు. పరలోక రాజ్యం అంటే సంఘము. ఏ సంఘము? క్రీస్తు సంఘము. రోమా 16:16. మరి యెహోవా ఎవడు? అది పర్యాయ పదము. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు? ఇప్పుడు యేసు అని నన్ను ఎమ్మడితే కాదురా, నా తండ్రి చిత్త ప్రకారం చేయాలి, అప్పుడే పరలోక రాజ్యం చేస్తారా అన్నాడు. మరి అక్కడ ఉన్న యెహోవా ఎవడు అంటున్నా? యేసు రాజ్యం అయితే యెహోవా ఎవడు? యెహోవా తండ్రిని తానే చెప్తున్నాడు కదా. అరే మరి ఇప్పుడు యేసు రాజ్యమా, అక్కడ యెహోవా రాజ్యమా? ఏ రాజ్యం ఉంది? ఉండేది యాకోబు. నువ్వు కన్ఫ్యూజ్ అవ్వ మాకు. మీరిద్దరు ఉన్నారు. నీ పేరేంటి? అతని పేరేంటి? సంతోష్. అతని పేరేంటి? ఎవరు? నీ ఫ్రెండ్ పేరేంటి చెప్పు. అన్వేష్. సంతోష్, అన్వేష్ ఉన్నారు. ఇప్పుడు మీరే యెహోవా యేసు అనుకో. ఇప్పుడు నువ్వు యెహోవా మీ ఇద్దరు ఒకటే అనుకో. ఇప్పుడు అతని రాజ్యమా నీ రాజ్యమా? ఎవడు గొప్ప? అతను గొప్పడా నువ్వు గొప్పడివా? ఎవడు ఇందులో ఎవడు రాజ్యం చెప్పన్నా నేను? కాదు పరలోక రాజ్యం అంటావు కదా నువ్వు. అది ఎవరి రాజ్యం? అది చెప్పు, నువ్వు చెప్పు. నేనంటాను యెహోవా అనే గొప్పవాడు కాబట్టి, యెహోవా అనే సృష్టికర్త కాబట్టి ఆడే. యేసు సంబంధం లేదు. వినాను. ఎందుకంటే తండ్రి అనే దేవుడు తన కుమారుని ద్వారా ఒక రాజ్యం కడతాడు. అది పాతాళ లోకం కూడా. నువ్వు చెప్పేది అసలు నీకు అర్థం కాదు. రాజ్యం పొత్తు సందు నాడు కట్టాడే అతను. 33 సంవత్సరాలు 6 నెలలకు సచ్చూరుకున్నాడు కదా. మరి సచ్చిన రాజ్యం నా పొత్తు సందులు ఉందా? అక్కడ ఉన్న రాజ్యం సత్తున్నారు, కొట్టు సస్తున్నారు. నువ్వు చచ్చినప్పుడు నీకు ఏ రాజ్యం ఉందో నీకేం తెలుస్తుంది? నా బొచ్చు ఇప్పుడు మీ తాత చచ్చాడు, అతను ఎక్కడున్నాడు నీకు తెలుసుద్దా? అతను ఎక్కడ పోయా నీకు తెలుసుద్దా? అవునా? లాజిక్ గా మాట్లాడకుండా మాట్లాడితే
అన్నా నువ్వు పాస్టర్ అంటావు, ఇంత కోపడతావు ఏమన్నా? కాదమ్మా, లాజిక్ లేకుండా మాట్లాడుతున్నావు నువ్వు. ఇప్పుడు యేసు ఎవడు, యెహోవా ఎవడు నాకు చెప్పండి ముందు. యేసు దేవుడా, యెహోవా దేవుడా? యెహోవా దేవుడు. మరి యేసు ఎవడు? యేసు దేవుడు. ఇద్దరు దేవుళ్ళు ఉన్నారా బైబిల్లో? ఈడకు మాట చెప్తాను, యేసు దేవుని కుమారుడు, దైవత్వములో సమానుడు. ఏ బాబు, నువ్వు కరెక్ట్ చెప్పు. యేసు, యెహోవా, పరిశుద్ధాత్ముడు వీళ్ళు ముగ్గురు వేరు వేరా ఒకటేనా? వేరు వేరు. అంటే ఇప్పుడు యెహోవా, యేసు, పరిశుద్ధాత్మ ముగ్గురు వేరు కాబట్టి ఇప్పుడు ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు బైబిల్లో. దీనైనా మీరు ఒప్పుకుంటావా? ఈడొక మాట వింటావానా? తండ్రి అయిన దేవుడు దేవుడే, ఒక మాట దేవుడు. మన కొత్త నిబంధనల దేవుని కుమారునిగా చూపించారు. ఎవరిని? కొడుకుని. పవిత్రాత్మగా చూపించారు. కరెక్టా? యేసు దీక్షాస్థానం చూసేది మీరు చేసుకుని పోతాడు, తెలుసా నీకు? ఇప్పుడు చెప్పేది ఇర్మియా 43లో చూడు, ఆడు ఉంటది 1 నుంచి 13లో ఉంటది. నేనే దేవుణ్ణి, నన్ను తప్ప ఇంకెవరిని పూజించకండి అంటాడు అతను. అవు అంటాడనా? లేవు, చెప్పింది ఎవరు? మేము ఎవరు పూజించి చెప్తాను? ఇప్పుడు యేసుక్రీస్తుని దేవుని కుమారుడిగా చూస్తున్నాము మేము. దేవుడు కుమారుడు ఎట్ట అవుతాడమ్మా? వాడు దేవుడు. ఇప్పుడు యెహోవాకు పుట్టాడా? యెహోవాకి పుట్టాడా? యెహోవానే అహోలా ఓలీబా ఇద్దరు భార్యలు, వాళ్ళు మనుషులతో వ్యభిచారం చేస్తారు. అన్న వచ్చి చూపించాను, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. అహోలా ఓలీబా అనే, ఇప్పుడు అహోలా ఓలీబా అనే ఇద్దరు. చెప్పేది ఓయేలా ఓలేబా, అహోలా ఓలీబా, ఓలీబా అది ఎస్కెల్ లో ఉంటది. అవి రెండు అన్న పట్టణాల పేర్లు అన్నది. అది చెప్పేది వారు గుర్రమంటి అంగము గలవానితో, గాడిదంత వీర్యము గలవానితో బహువా వ్యభిచారం చేస్తున్నారు. అంటే గుర్రం అంత మడ్డ, గాడిదంత వీర్యం. అంటే ఆ ఊర్లు మొత్తం అట్లా దింగించుకుంటున్నాయి అని అర్థం. అలాగే కాదు, వాళ్ళు ఎలా ఏంది ఆయన చెప్పింది ఏంది? గాడిదంట మడ్డ ఉన్న వాళ్ళతో, గుర్రం అంతా వీర్యం గల వాళ్ళతో బాగా దింగించుకున్నారు అహోలా ఓలీబా అని ఆయన చెప్పాడు. ఇప్పుడు నువ్వేమంటే పట్టణానికి సల్లు ఉండే, ఆయన సల్లు కూడా చెప్పాడు. పట్టణానికి సల్లు ఉండవు కదా, ఆడవాళ్ళకే ఉంటాయి. అలంకారం ఏందమ్మా? అలంకారం నీకు సంగతి తెలుసా? బైబిల్లో ఏదుందో అదే చెప్పాలి కానీ అలంకారాలు, బొచ్చులు, భోషణాలు, ఈ అలంకారాలు ఏముండవు అమ్మా బైబిల్లో. పంజ యోసేయ 43వ అధ్యాయంది 10 నుంచి 12 చదువు ఒకసారి. యోసేయ 43వ అధ్యాయము 10 నుంచి 12. యేషయా 10 నుంచి 12. 43వ అధ్యాయం. యేషయా 43వ అధ్యాయం 10 నుంచి 12 చదువు ఒకసారి. 43వ అధ్యాయం చదువు. ఏమో చెప్పనా, సారాంశం చెప్పు. చదువుకుంటూ కూర్చుంటే పని కాదు, టైం లేదు. అదే ఇప్పుడు నేను చెప్తే నువ్వు వినవమ్మా. నీకు తెలిస్తేనే నువ్వు వింటావు. చెప్పనా? యోసేయ 43వ అధ్యాయము. చదవాలా? చదువు. 1వ వచనం చదువు. 1 అవసరం 10 నుంచి 12 చాలు. కాదు యోసేయ 44వ అధ్యాయము. యేషాయనా యోషాయనా రెండిట్ల ఎవరు చెప్పాలి నువ్వు? యేషాయనా యోషాయనా? యేషయా 44వ అధ్యాయము 6 నుంచి 9. ఎన్ని అధ్యాయము? 44. 44వ అధ్యాయము 43 44. 44వ అధ్యాయము 6 నుంచి 9. 44 6 చూడబా, చూడు ఏముంది. 44 6 నేను చేస్తాను అన్న బైబిల్. ఒక నిమిషం, మాకు కన్నడ మీడియం కదా. సరే నేను చెప్తా విను. నేనే మొదటి వాడను, నేనే కడపటి వాడను, నేను తప్ప మరొకడు లేడు. అవు లేడు, ఎవరు చెప్పి ఉండాలి? మళ్ళీ ఇంకెవడు? ఏసేవాడు బొచ్చుగాడు. ఇక్కడ ఏం చెప్తాడు? నేనే మొదటి వాడను, నేనే కడపటి వాడను అని ఇక్కడ ఏమన్నాడు?
ఏమది? నేనే మొదటి వాడను, నేనే కడపటి వాడను. అవును. మరి యేసుడు యేసు తన కుమారుడు, దేవుని కుమారుడు. మరి దేవుడు కుమారుడు ఇంకా దేవుడు అంటావే మరి? అంటే దేవుడు కుమారుడు దేవుడు కాదా? ఈడు దేవుడు కుమారుడు అని ఎటు చెబుతావు నువ్వు? దేవుడికి వాడు పుట్టాడా? పవిత్రాత్మ వాళ్ళు పుట్టినాడు. పవిత్రాత్మ వచ్చి గడుపు చేసిందని ఎక్కడైనా ఉందా బైబుల్లో? పరిశుద్ధాత్ముడు మేరీని నమ్ముతాడు అప్పుడే యేసు పుట్టాడని ఎక్కడుందో చెప్పు నాకు. అన్న అది ఇంకోటి చెప్పేది యేసయ్య 44వ అధ్యాయము వచ్చిన 8 నుంచి 11 చూడు. ఏమది ఏమని చెప్పించారు? నేనే దేవుణ్ణి, నేను తప్ప మరొకరు లేరు. ఉన్నారా? సాక్ష్యం చెప్పండి అని డిక్లేర్ చేస్తాడైనా. మరి ఏ శివుడు మరి ఏ శివుడు యేసు యేసని తీసుకొస్తాడు మరి? ఎవో ఎరుపుగా? అరే దేవుడు కుమారుడు. ఇప్పుడు ఇంతకన్నా ముందు యేసు కన్నా కొన్ని లక్షల మంది దేవుని కుమారులు వచ్చారు. యేసు కన్నా ముందు వచ్చిన వాళ్ళు ఉన్నారు. అన్న ఒక మినిట్ ఉండు. నేను ఒక చూపిస్తాను, దాని చదువు. నేను చూపిస్తాను, దాని చూడు. ఒక మినిట్ ఉండు. అది కాదు ఉంటావా? తెలుగు ఇదిగో నువ్వు అన్నావు కదా యేసయ్య 9వ అధ్యాయము 16 నుండి 17 యెహోవా ఏం చెప్తా చూడు. ఏమని చెప్పినాడు? యేసయ్య 2వ అధ్యాయము 1 నుంచి 6 యెహోవాకు మీ తల్లి పోకిరి చూపుడు చూడకయు తన స్థలములకు పరపురుషులను చేర్చుకొనకయు నుండునట్లు మీరు ఆమెతో వాదించండి. అది అన్న అలంకారిక భాష. అంటే ఏంటి? మీ తల్లి పోకిరి చూపుడు చూడకయ్యో అంటే తన రొమ్ములకి వేరే వాడు వచ్చి ఒత్తుకోకుండా చూడండి అంటాండి. ఏంటయ్యా అలంకారం? బొచ్చుల అలంకారం. ఆడపిల్ల రొమ్ములు ఏంటయ్యా? ఈ పూకుల అలంకారం ఇది చెప్పుతారా? దేవుడు అనేవాడు ఆడపిల్ల రొమ్ములు మాట్లాడటం ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉందా వాడికి? అన్న వాళ్ళ ఇజ్రాయెల్ వాళ్ళు అలా చేశారన్న. అలాగే ఏం చేశారు? వాడు ఏం చేస్తా ఈడు బుద్ధులు మాట్లాడటం ఏందా? నీకు బుద్ధి ఉందా? బుద్ధి లేదా? బూతులు మాట్లాడాలన్న అలంకారం అన్నది. మీ భార్య తప్పు చేసి ఏం చేస్తావన్న నువ్వు? అరే ఇది ఇప్పుడు దేవుడికి మనిషికి ముడిపెడతావా? నువ్వు బుద్ధి ఉందా? బుద్ధి లేదా? దేవుడు అనేవాడు బుద్ధి మాట్లాడటం ఏంది? ఇప్పుడు నువ్వు ఉన్నావు మీ అమ్మని అరే మీ అమ్మ వేరే వాళ్ళతో సంసారం చేస్తుందా ఆపు అంటే నీకు గుద్ర కాదా? కుత్తల కొడతా నా కొడక ఎవడరా నువ్వు అంటావు. అదే ఎర్రిపుకు మాట ఇది మాట్లాడింది. అరే బాబు మీ అమ్మ ఎవరితో సంసారం చేస్తుంటే ఎంత కోపం వస్తుంది? అరే అన్న చెప్పేది వినా? ఇదే మాట ఇది దేవుడు చెప్పాల్సిన మాట. వీడు దేవుడు ఈ పనికి మాల యాదవని మేము నమ్మాలి. అంటే నువ్వు నమ్ము ఫస్ట్ కాదా? ఇప్పుడు యెహెజ్కేలు 23వ అధ్యాయము 21 నుంచి 32 చూడు. అక్కడ చెప్పాడు యెహోవా తన భార్యల గురించి, కాబట్టి మీరు నన్ను కాదని బహుగా వ్యభిచారం చేశారు. మిమ్మల్ని మంచి చెప్పాను, మంచి బలాదూరులకు వీరులకు సూర్యులకు అప్పగించును. వారు మీ కుమారులను కుమార్తెను కత్తివాతం హతం చేయను, అగ్నిలో పడవేసి కాల్చును. నీ అంత నేను సర్వనాశనం చేయను. నువ్వు ఓడిపోతున్నావు. నువ్వు మాట్లాడితే ఓడిపోతున్నావు. యెహోవా చెప్పాడు కదా వీడు. యెహోవా మాట్లాడాడు ఎడిపుకు నా కొడుకు. యెహోవా అనేవాడు మాట్లాడాడు ఎడిపుకు నా కొడుకు. వీడు యెహోవా అనే దేవుడు కాదు. వీడు దేవుడు దేవుడు అంటే వీడు ఎడుపుకు వీడు యెహోవా అనేవాడు. 23వ అధ్యాయము యెహెజ్కేలు 23వ అధ్యాయం బాబు ఏ నా బొచ్చు కాదు. నువ్వు యెహెజ్కేలు 23వ అధ్యాయం ది ఒకసారి నువ్వు చదువు. యెహెజ్కేలు 23వ అధ్యాయము 21 నుంచి 30 చదువు ఒకసారి. వాళ్ళు విగ్రహాలను చాలా పూజ చేసి దాంతో చేస్తుంది. కాబట్టి విగ్రహాలతో ఏం దింగించుకుంటారు బాబు? ఏమన్నా తీసుకెళ్ళి ఒక ఆడపిల్లని తీసుకెళ్ళి దాని ముందు నుంచోబెట్టు, ఆ విగ్రహం వచ్చి దింగుద్దా? విగ్రహంతో సెక్స్ చేసుకోవడం బాబు. మీరు బుద్ధి ఉందా? బుద్ధి లేదా? అరే మీరు కడుపు పండుగ తిన్నారు నాకు అర్థం కాదు. విగ్రహాలతో దింగించుకోవడం ఏంద్ర నాయన? అది ఎక్కడుంది? విగ్రహం మనిషిని దింగినట్టు ఎక్కడుంది చెప్పు పోని.
అది కాదంటే విన్నట్టు కాదన్నట్టు ఎన్నొద్దు, ఊరికే చెప్పడం వద్దు. నువ్వు నాకు సాక్ష్యం చూపించు. విగ్రహాలు వచ్చి ఇస్రాయల్ పిల్లల్ని దిగినట్టు పోనీ విగ్రహాలు వచ్చి పోనీ ఈ ఇస్రాయల్ పిల్లలు అంటే విగ్రహాలు దిగిని, మరి యెహోవా పిల్లల్ని కూడా విగ్రహాలు దిగినాయా? అన్నయ్య పాస్టర్ అన్నయ్య నేను చెప్పేది నాన్న, మన చేతిలో సృష్టి ఏంది ప్రతి ఒక్కటి కూడా అది దేవుడు కాలేదు. దేవుడు మనం చేయాల, మనం దేవుడు చేయకూడదు. తెలుసా నీకు అది లాజిక్ ఎలా మర్చిపోయావన్నా? నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థం అవుతుందా? నాకు అర్థమవుతుందన్నా. యాక్చువల్లీ అరే బాబు అనుకో, నీకు ఒక పని చేస్తాను, మళ్ళీ విను, ఒకసారి విను. యేసకేలు 23వ అధ్యాయము 21 నుంచి 30 ప్రశాంతంగా. కాబట్టి మీరు చెప్పేది, కాబట్టి మీరు నన్ను కాదని బహుగా వ్యభిచారం చేశారు. కాబట్టి మీరు నన్ను కాదని బహుగా వ్యభిచారం చేశారు కాగా మిమ్మల్ని మంచి బలాధురులకు, వీరులకు, సూర్యులకు అప్పగింతును. వారు మీ కుమారులను కుమార్తెలను కత్తివాతమున హతము చేయను, అగ్నిలో పడవేసి కాల్చును, మీ అందరిని సర్వనాశనము చేయను. అవును, ఇదేందా బాబు? చిన్నపిల్లలు కూడా చంపుతా అంటున్నాడు. ఆయన తప్పుడు వేరే వాళ్ళకి పెట్టిస్తానంటున్నాడు. అరే చంపిస్తాడే బాబు, మరి వాడు చంపపోయినా ఎవడో బొచ్చుగాడు ఎవరికి చంపించిన ఈ లంచా కొడుకుని మీరు దేవుడు అంటారా? ఈ అమ్మాయి పోరం పొక్కుతుంది దెంగ, చిన్నపిల్లలు చంపడం మీద లంచా కొడుకాడు. చిన్నపిల్లలు చంపేవాడు దేవుడా బ్రోకర్ నా కొడుక? ఈయన కొడుకుని మీరు నమ్మి ఈ దేశాన్ని మంట కొడుకుతాను కదా మీరు. నా బొచ్చులో పాస్టర్, నా బొచ్చులో తమస్కర ఎరిపుక. చిన్నపిల్లలు చంపేవాడు దేవుడా? తమ్ముడు, చిన్నపిల్లలు చంపేవాడు దేవుడా? నువ్వు చెప్పు, నీ దృష్టిలో చిన్నపిల్లలు చంపేవాడు దేవుడా? చిన్నపిల్లలకు అన్నం పెట్టేవాడు దేవుడా? ఒక మినిట్ వినండి. నా ప్రశ్న ఒకటే, చిన్నపిల్లలు చంపేవాడు దేవుడా? చిన్నపిల్లలకి అన్నం పెట్టేవాడు దేవుడా? ఒక మినిట్ చెప్పేది వినండి. బాబు ఇవన్నీ నేను, నువ్వు నా ప్రశ్నకు జవాబు చెప్పు, నేను వింటా. చిన్నపిల్లలను చంపేవాడు దేవుడా? అన్నం పెట్టేవాడు దేవుడా? ఒక మినిట్ ఉండే నాకు చెప్పి వరకు విను. నేను విను, ఈ ప్రశ్నకు జవాబు చెప్పు, నేను వింటా. చెప్తాను, విను. వాళ్ళు వ్యభిచారం, వాళ్ళు విగ్రహాలతో పోయినప్పుడు బబులోను రాజా నెబుకద్నెజరుకి పెట్టిస్తాడు వాళ్ళని. ఎందుకు పెట్టిస్తారంటే వాళ్ళ అక్రమాలు అన్ని ఎక్కువైపోయినవి, విగ్రహారాధన చేస్తున్నారు కాబట్టి వాళ్ళు పెట్టించినప్పుడు వాళ్ళ పిల్లల్ని వాళ్ళని చంపుతాడు. నెబుకద్నెజరు చంపేది, దేవుడు చంపుడు. తెలుసా నీకు? ఇప్పుడు దేవుడు కదా చంపించింది, ఇప్పుడు చెప్పింది దేవుడు కదా? ఇడేమన్నా గాడిదా? నా బొచ్చు కొత్తంగా యుద్ధం అంటే అదే దేవుడు యుద్ధం చేయడం ఇరుపుకు నా కొడుకులాగా ఏం మాట్లాడుతావు? కడుపు కాదు నిన్న పంట తింటావా? చిన్నపిల్లలు చంపుతా అన్నారా ఇరుపుకు నా కొడుకు? నా సులువులో యుద్ధం ఏం లేదు ఇక్కడ. ఇరుపుక విగ్రహాలను చేస్తే చంపారు. ఇప్పుడు ఈ దేశంలో 145 కోట్ల మంది ఉన్నారు. ఈ 145 కోట్ల మందిలో ఈ 15 కోట్ల మంది ముస్లింస్, 5 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు. మిగతాలో మేమంతా కూడా 120 కోట్ల మంది హిందువులే ఉన్నాము. మరి మేము కూడా విగ్రహారాధన చేస్తున్నాం, మరి మమ్మల్ని కూడా చంపుతారా? మేము చేసేది విగ్రహారాధన, మరి మమ్మల్ని కూడా చంపుతారా? మిమ్మల్ని చెప్పరా? వాడు చెప్పాడు కదా చంపమని. ఈ ఎరుపుకు నా కొడుకు దరిద్రుడు, ఈ బ్రోకరు, ఈ అమ్మాయిల బ్రోకర్ అనేవాటి యెహోవా చెప్పాడు కదా చంపమని. అన్నా నువ్వు ఎవో దేవుడు తిట్టు పెట్టావు. వాడు ఎవో కాదు, నా బొచ్చు కాదాడు. దేనికి వాడు అమ్మాయిల బ్రోకరాడు. తెలుసు నీకు? ఏం తెలుసు నీకు? ఉన్నవాడు అన్నవాడు నా బొచ్చు వాడు, నా బొచ్చు వాడాడు. మోసుకోరాడే ఎన్ని చొక్క, ఒరే ఎర్ర చొక్క మోసుకోరాడే. అరే ఈడు బ్రోకర్ రా, ఎర్ర చొక్క. అరే పూల చొక్క ఈడు బ్రోకర్ రా. అరే పూల చొక్క ఈడు బ్రోకర్ రా, దేవుడు కాదు. అరే ఎర్ర చొక్క, అరే పూల చొక్క. అన్నయ్య ఒక మినిట్ ఉండు అన్నా. హలో అన్నా, చెప్పబడుతుందా అన్నా? అది ఏమంటే యుద్ధము జరిగేటప్పుడు మామూలుగా అందరిని చంపుకుంటూ పోతారు. తన తప్పు లేకపోతే అది యుద్ధ నీతి. నువ్వు అనుకున్నాడు చెప్పేది ఇది యుద్ధం లేదు ఇక్కడ, యుద్ధం లేదు ఇక్కడ, యుద్ధం లేదమ్మా.
నన్ను కాకుండా వీళ్ళు విగ్రహారాధన చేస్తున్నారు కాబట్టి వీళ్ళ పిల్లల్ని చంపుతాను, వీళ్ళ పిల్లల్ని కత్తి వేటని అర్థం చేస్తాను, వీళ్ళ పిల్లల్ని అగ్ని పడేసి కాలుస్తాను అన్నాడమ్మా. అన్నయ్య దేవుడు చంపలా, నెబుకద్నెజర్ చంపుతాడు ముందులేదు. చేపించింది ఎవరు నాయన? యెహోవానే కదా చెప్పింది. అన్న ఇటు చెప్తా వినా నా యుద్ధం. అరే నాకు వచ్చిన సోది. ఇప్పుడు యుద్ధం అనేది ఎట్టుండదు నాయన, యుద్ధం అనేది ఎట్టుండదు. ఎదురుగా నుంచొని వాడి బలం ఎంత ఈడి బలం ఎంత చూసుకుంటారు గాని చిన్నపిల్లల్ని కాల్చరు, చిన్నపిల్లల్ని నరకర్రా. అది ఉన్మాదం రా, యుద్ధం కాదురా నాయన. మీరు మీ దరిద్రాన్ని తలకెక్కించుకొని ఎందుకురా దరిద్రులు అయిపోతారు మీరు? మిమ్మల్ని మార్చలేకపోతున్నారా? మీకోసం మీరు పోరాడుతున్నారా? మీరు ఎరుపుకు నా కొడుకు పాస్టర్ల దగ్గరికి వెళ్ళి దశం భాగాలు దొబ్బించుకొని నాకిపోతున్నారు రా. పూగు నాకి పోండి. నేను పాస్టర్ రా బాబు. ఇగో యాస్కేలు చెప్పేది 32 అధ్యాయము 4-8 చూడు. యెహోవా నీ మాంసము జంతువులకు వేస్తా, ఒక పెద్ద లోయలో కళేబరమును నింపేదను, నీ రక్తము పర్వతమును తడిపేదను. అంటే అంత నీ మాంసం కళేబరాలు లోయలు వేసేంత, నీ రక్తము ఒక పర్వతాన్ని తడిపేంత. అంటే ఎంత మందిని చంపుతాడన్నాడో చూడు అక్కడ. యాస్కేలు 32 అధ్యాయము 16-17. యెహోవా నేను ఐగుప్త దేశం మొత్తము సర్వనాశనము చేసేదను, ఒక్కడును నివాసము నాశనము చేసేదను, అప్పుడు నా గురించి తెలుసుకుంటారు. అంటే ఈ నాశనం చేస్తే గానీ ఈ యెహోవా గురించి మేము తెలుసుకోము. ఈడి ఒక దేవుడు, ఈయన్ని మేము నమ్మాలి. మేము చెప్పేవాడు ఎరుపుకో, రాసినోడు ఎరుపుకో, నాతో వాదించేవాడు నువ్వు ఎరుపుకో, నాకు అర్థం కావట్లా. ఇంకోటి తెలుసా, దేవుడు ఎప్పుడు పెట్టయితే ఎవరిని వాడుకోవాలా ఎవరు ఇడవాలని దేవుడికి తెలుసు. అది బ్రోకర్ రా నాయన. యాస్కేలు 39 అధ్యాయము 17-18. యెహోవాకు ఇశ్రాయేలు రక్తముతో పాటిస్తా అంటాడు. యెహోవా జంతువులను భూజంతువులను చేసి ఆ రక్తము మీకు తాపించి మాంసాన్ని తినిపిస్తా అంటాడు. మనుషులు ఇశ్రాయేలును చంపి వేరే వాళ్ళకి ఇశ్రాయేలు మాంసాన్ని వేరే వాళ్ళకి తినిపిస్తా అంటాడు యెహోవా. కరెక్ట్ అన్న. వాళ్ళు చేసిన అరాచకాలు, వాళ్ళు చేసిన విగ్రహారాధన విగ్రహారాధన చేస్తే ఇంత చంపడం ఏంద్రా బాబు? అన్న విగ్రహారాధన అని ఇంత పాపమా? చచ్చేంత పాపమా? ఇక్కడ చెప్తా వినా, ఒక పాపం కాదన్నా. మోహాపు స్త్రీలతో ఇదిగో నా సులువులో చూపు కానీ చెప్పేది యేసు గురించి చెప్తా. ద్వితీయోపదేశ కాండం 17 అధ్యాయం 22-7 చూడు. ఇక్కడ చెప్తాడు, సూర్యుని గాని చంద్రుని గాని నక్షత్రాన్ని గాని మరి ఏదాన్ని గాని పూజించిన వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపమంటాడు యెహోవా. అందుకని యేసుని చంపారా ఇచ్చినాయాల. తర్వాత ద్వితీయోపదేశ కాండం 7 అధ్యాయము 1-6. నీవు స్వాధీనం చేసుకున్న ప్రదేశం అందరిని చంపండి, వారి పిల్లలు మీరు చేసుకోవద్దు, మీ పిల్లలు వాళ్ళకి ఇవ్వద్దు అంటాడు. అందుకే బ్రిటిష్ లంచా కొడుకులు ఈడకు వచ్చి మన దేశాన్ని స్వాధీనం చేసుకొని 200 సంవత్సరాలు పరిపాలించారు ఈ నా కొడుకులు. ఈ వాక్యాన్ని పెట్టుకొని ఆ లంచా కొడుకు, ఆ బ్రిటిష్ లంచా కొడుకులు వాళ్ళ పిల్లల్ని దెంగ, బ్రిటిష్ నా పిల్లల్ని దెంగ, ఆ బ్రిటిష్ పిల్లల సుల్లి. అందుకే నా కొడుకులు ఎడకొచ్చి మన దేశాన్ని కబ్జా చేసి మన ఆడవాళ్ళని చెరిచి మన ముత్తాతల్ని చంపారా ఎరుపుకు నా కొడుకులు. ఆ విషయం మీకు తెలీదు. జలీలియా బాగులో చాలా మంది పాపం చిక్కు సోదరుల్ని చంపిన కొడుకాడు బ్రిటిష్ లంజా కొడుకు. వెళ్ళిపోయారండి, రాజుగారు వెళ్ళిపోయాడు. చెయ్యి లంజోడికి, వీడికి అనుకున్నాడేమో వాడు ఊపో, నాకు మాట్లాడే కొంది ఊపోతుంది వాడు కలిపొస్తే. వాడికి నీరసం వస్తుంది. అవును, కలుపు కలుపు కలుపు. The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు, దయచేసి లైన్ లో వేచి ఉండండి. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है, कृपया लाइन पर बने रहें. The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు, దయచేసి లైన్ లో వేచి ఉండండి. శ్రీనివాస్ గారు కట్ చేస్తున్నాడండి వాడు.
ఇంకా అయిపోయింది అయిపోయి. వాడు ఎక్కడ పారిపోయాడు. నెంబర్ చెప్తారా? అవసరం లేదు, ఎందుకంటారా చచ్చిపోతారా పిల్లగొర్ర ఎందుకు వాడు ఇంకా అయిపోయింది. సరే సార్, ఇది 49 నిమిషాలు అంటే 50 నిమిషాలు వచ్చింది సార్. మీరు ఎట్ట వాడుకుంటారో వాడుకోండి. ఎప్పుడు మన క్రాంతి ఎప్పుడు లైన్ లోకి వస్తా అన్నాడు? కట్ చేస్తాను.